హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గగన్ ఇచ్చిన చీరని చూసి భూమి సంతోషపడుతూ ఉంటుంది. ఆ సమయంలో నక్షత్ర భూమిని చూసి, బావిచ్చిన చీర కట్టుకొని బావతో కలిసి బయటికి వెళ్తావా? ఎలా వెళ్తావో నేను చూస్తాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి చాలా సంతోషంగా గగన్ ఇచ్చిన చీరను చూసుకుంటూ ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇక చీర కట్టుకొని అందంగా రెడీ అవుతుంది. ఇక అప్పుడే శరత్చంద్ర భూమి దగ్గరకు వచ్చి, అమ్మ భూమి, ఈ చీరలో నిన్ను చూస్తుంటే అచ్చం మీ అమ్మను చూసినట్టే ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునమ్మా, ఇప్పుడు చీర కట్టుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా, మీ అల్లుడు గారు బయటికి వెళ్దామన్నారు, అందుకే రెడీ అవుతున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర కోపాన్నంతా అనగదొక్కుని బయటికా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునానా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర, వస్తే భూమి, నువ్వు ఇలా మెట్ల మీద నుంచే కదా నడిచి కిందికి వచ్చేది, నువ్వు నా బావతో కలిసి బయటికి వెళ్తావా? ఎలా వెళ్తావో చూస్తాను. నువ్వు బయటికి వెళ్ళకుండా నీ కాలు ఫ్రాక్చర్ అయ్యేలా చేస్తాను భూమి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని ఆయిల్ తీసుకొచ్చి మెట్ల మీద పోస్తుంది. ఇక శరత్చంద్ర చాలా కోపంతో భూమి రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఏంటి నాన్న అలా ఉన్నారు? నేను ఆయనతో బయటికి వెళ్ళటం మీకు ఇష్టం లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది. చచ్చా, అలాంటిది ఏం లేదమ్మా, అల్లుడు గారితో నువ్వు బయటికి వెళ్తుంటే నాకెందుకు ఇష్టం ఉండదు అని శరత్చంద్ర భూమికి చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర కోపంతో అపూర్వ రూమ్కి వెళ్తాడు. ఏంటి బావా ఇలా వచ్చావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమి ఆ గగన్ గడితో కలిసి బయటికి వెళ్తుంది అపూర్వ, తట్టుకోలేకపోతున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. బావా, కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో, తప్పదు బావా, మనం అనుకున్నది సాధించడం కోసం మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, వాటన్నిటిని అధిగమించి వెళ్ళాలి బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ భూమికి ఫోన్ చేసి, భూమి, నేను మీ ఇంటి ముందే ఉన్నాను, త్వరగా రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటో అపూర్వ, నాకేమీ అర్థం కావట్లేదు. భూమి గగన్పై ఎక్కువ ఆశలు పెట్టుకుంటుంది. భూమికి గగన్ దక్కడని తెలిస్తే తరువాత ఏమైపోతుందోనని టెన్షన్గా ఉంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నువ్వేం బాధపడకు బావా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర మెట్ల మీద నుంచి నడిచి వెళ్తూ ఉంటే నక్షత్ర కాపు కాస్తూ ఉంటుంది. భూమి కోసం మెట్ల మీద నూనె పోస్తే నాన్న వస్తున్నారేంటి, ఇప్పుడు నాన్న జారి పడతారేమో అని చెప్పి నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. పడితే పడ్డాడులే, నాన్న పడ్డా కూడా భూమి బావతో బయటికి వెళ్ళటం ఆగిపోతుంది కదా అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఆ ఆయిల్ని తక్కకుండా పక్కకు వచ్చేస్తాడు. నాన్న తప్పించుకున్నాడు, కానీ భూమి ఎట్టి పరిస్థితిలో తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు గగన్ ఫోన్ చేశాడని చెప్పి భూమి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ కిందికి వస్తుంది. ఇక భూమి కూడా ఆయిల్ తొక్కకుండా వస్తుంది. వస్తే భూమి, తప్పించుకున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి శరత్చంద్ర దగ్గరకు వచ్చి, నాన్న, మీ అల్లుడు గారు వచ్చారు, వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే, అదేంటమ్మా, ఇంటి వరకు వచ్చిన అల్లుడు లోపలికి రాకుండా వెళ్తున్నాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం నాన్న, మీ అల్లుడు గారిని ఇంట్లోకి రమ్మని ఫోన్ చేస్తాను అని భూమి చెప్తుంది. ఏంటమ్మా, అల్లుడు గారికి ఇంకా నా పైన కోపం తగ్గలేదా, అందుకే మనసులో అలా ఉండే ఇంట్లోకి రావట్లేదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అలాంటిది ఏం లేదు నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్కి ఫోన్ చేసి, ఇంట్లోకి రాకుండా వెళ్తున్నారేంటని మా నాన్న అడుగుతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. భూమి, లేట్ అవుతుంది, త్వరగా రా అని గగన్ అంటూ ఉంటాడు. లేదండి, మీరు లోపలికి రావాలి, మా నాన్నతో మాట్లాడాలి, అప్పుడే నన్ను తీసుకెళ్ళాలి అని భూమి చెప్తూ ఉంటే, సరే వస్తాను అని చెప్పి గగన్ ఇంట్లోకి వస్తాడు. శరత్చంద్రను చూసి, నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నమస్కారం అల్లుడు గారు, రండి కూర్చోండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. పర్వాలేదు శరత్చంద్ర గారు, చిన్న పనుండి బయటికి వెళ్తున్నాము అని గగన్ శరత్చంద్రకి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, భూమి రా వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు. భూమి గగన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే శరత్చంద్ర గగన్ పక్కన భూమిని చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక నక్షత్రం మాత్రం, ఈ భూమిని బావతో వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ
ఈ భూమి బావతో వెళ్ళిపోతుంది అని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అపూర్వ నక్షత్ర అని మెట్ల మీద నుంచి పీల్చుకుంటూ జర్రున జారి పడుతుంది. అమ్మా అని చెప్పి అపూర్వ గట్టిగా అరవటంతో నక్షత్ర మమ్మీ మమ్మీ అని చెప్పి అపూర్వ దగ్గరకు వెళ్తుంది. ఏంటే ఇక్కడెవరే ఆయిల్ పోసారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ భూమి గగన్ బావతో కలిసి బయటికి వెళ్తుంది మమ్మీ. గగన్ బావతో భూమి బయటికి వెళ్ళకూడదు, భూమిని కింద పడేద్దామని చెప్పి నేనే నూనె పోసాను మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. పోసిందని నాకు ఒక మాట చెప్పొచ్చు కదవే, ఇప్పుడు నా నడుములు ఇరిగాయి అని అపూర్వ చెప్తూ ఉంటే అప్పుడే గోరింటాకు పిన్ని వచ్చి ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడటం అంటే ఇదే అమ్మాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. పిన్ని అరవకుండా ముందు నన్ను పైకి లేపు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ భూమి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉండుంటుంది. నా కొడుకుతో భూమి అనుకున్న ఎంగేజ్మెంట్ అయిపోయింది. భూమి దగ్గరికి వెళ్ళి భూమి సంతోషాన్ని చూడాలి అని కృష్ణప్రసాద్ మనసులో అనుకొని భూమి అని చెప్పి భూమి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే బిందు వచ్చి నాన్న భూమి రూమ్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. భూమి రూమ్లో లేదా, ఎక్కడికి వెళ్ళింది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. గగన్ అన్నయ్య భూమి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. గగన్ భూమిని తీసుకుని బయటికి వెళ్ళాడా అంటే ఇప్పుడు నేను శారదతో మాట్లాడవచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకొని సరాసరి శారద ఇంటికి వెళ్తాడు. శారద బాధతో కుంగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఈ సమయంలో ఎవరు వచ్చుంటారు అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా కృష్ణప్రసాద్ ఉంటాడు. కృష్ణప్రసాద్ని చూసి మీరేంటండి ఇలా వచ్చారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. గగన్ ఇంట్లో లేడని తెలిసి వచ్చాను శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఎందుకు వచ్చారో చెప్పండి అని శారద అంటూ ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా భూమి గగన్ల పెళ్ళి మన ఇద్దరం దగ్గరుండి జరిపిద్దాం శారదా. పెళ్లిలో ఎవరు కూడా మన గురించి తప్పుగా అనుకోరు శారదా, ఏమంటావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అలా అనుకోకుండా ఉండాలంటే మరొక దారి ఉందండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇంకో దారి ఉందా? నీ కొడుకు నన్ను నిశ్చితాంబూలాలు తీసుకోవద్దన్నాడు, అలాగే నువ్వు కూడా నన్ను పెళ్లిలో ఉండొద్దు అంటావా ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మీరు ఉండకపోతే ఎలా అండి, మీరు భూమి మేనమామ, ఖచ్చితంగా ఉండాలి అని శారద చెప్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మన గురించి తప్పుగా మాట్లాడుకోకుండా పెళ్లిలో ఎలా ఉంటారు శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మన ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుకోకుండా ఉండాలంటే మన ఇద్దరం విడాకులు తీసుకోవాలి, విడాకులు తీసేసుకుందామండి అని శారద కృష్ణప్రసాద్కి చెప్పి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. శారద అన్న మాటతో కృష్ణప్రసాద్ షాక్లో ఉంటాడు. శారద డోర్ ఓపెన్ చేయి శారద, మన ఇద్దరం విడాకులు తీసుకోవటం ఏంటి, ఆ అపూర్వ ఏమైనా కండిషన్ పెట్టిందా చెప్పు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అలాంటిది ఏం లేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నిజం చెప్పు శారదా, నా మీద ఒట్టే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇక శారద డోర్ ఓపెన్ చేస్తుంది. చెప్పు శారద, నా మీద ఒట్టేసి నిజం చెప్పు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు శారద కృష్ణప్రసాద్ మీద ఒట్టేసి చెప్తానండి చెప్తాను, ఒకరోజు నేను శరత్ చంద్ర గారి ఇంటికి వచ్చాను. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. శరత్ చంద్ర గారి కాళ్ళు పెట్టుకుని భూమి గగన్ల పెళ్లి జరిపించమని బ్రతిమలాడాను. మన ఇద్దరం విడాకులు తీసుకుంటే భూమి గగన్ల పెళ్లి జరిపిస్తామని అపూర్వ శరత్ చంద్ర గారు కండిషన్ పెట్టారు అని శారద చెప్తూ ఉంటుంది. వీళ్ళు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారా అని మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది శారద. మన ఇద్దరం ఎప్పటికీ విడిపోము, అలాగే భూమి గగన్ల పెళ్లి జరుగుతుంది, ఎలా జరిపిస్తానో చూస్తూ ఉండు శారద, వాళ్ళ అందరి సంగతి చెప్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ కోపంగా వెళ్తూ ఉంటే ఏమండి ఆగండి అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది. శారద మాటలను వినిపించుకోకుండా కృష్ణప్రసాద్ కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా రెస్టారెంట్కు వెళ్తారు. భూమిని చీరలో చూసి గగన్ మురిసిపోతూ ఉంటాడు. భూమి ఈ చీర నేనిచ్చిందే కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడదు. ఏంటి భూమి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్పి భూమి అంటుంది. ఎందుకు అని గగన్ అడుగుతూ ఉంటాడు. మా నాన్నను మీరు మావయ్య అని పిలిస్తే మీ సొమ్మేమైనా పోతుందా, శరత్ చంద్ర గారు అని అంటున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు అలానే ఉండు, ఏం మాట్లాడొద్దు అని చెప్పి గగన్ బొంగమూతి పెట్టుకున్న భూమిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇదంతా భూమి వెనక ఫాలో అయ్యి వచ్చిన నక్షత్ర చూస్తూ ఉంటుంది.
నేను యువతల ఇంత కోపంగా ఉంటే మీకు ఫొటోస్ కావాలా అని భూమి అంటూ ఉంటుంది. ఆ సమయంలో గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఒక్క నిమిషం భూమి అని చెప్పి గగన్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు. ఇక ఆ సమయంలో భూమి లాంటి పల్లెటూరి బయట ఇలాంటి హోటల్కి సెట్ కాదని ఇప్పుడే నిరూపిస్తాను అని నక్షత్ర తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది. ఏం చేస్తావే అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఇక నక్షత్ర వెయిటర్ని చిట్క వేసి పొగరుగా పిలుస్తుంది. వెయిటర్ రాగానే వెయిటర్కి డబ్బులు ఇచ్చి ఈ రెస్టారెంట్లో వేడివేడిగా సలసల కాగుతున్న సూప్ తీసుకొచ్చి ఆ టేబుల్ మీద సర్వ్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక నక్షత్ర చెప్పిన విధంగానే వేడివేడిగా ఉన్న సూప్ తీసుకొచ్చి భూమి టేబుల్ మీద సర్వ్ చేస్తారు. ఈలోగా భూమికి అది ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటుంది. అందరూ కూడా ఫింగర్ బౌల్లో హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసి అది కూడా ఫింగర్ బౌల్ అనుకొని భూమి చెయ్యి పెట్టేస్తుంది. దాంతో భూమి చేతులు మండి ఆ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది చూసి నక్షత్ర ఎస్ ఎస్ అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళంతా భూమిని చూసి హేళన చేసి నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ వచ్చి ఐస్ క్యూబ్స్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక వెయిటర్ వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి గగన్కి ఇస్తాడు. ఇక నవ్వుతూ ఉన్న జనాలను చూసి స్టాప్ ఇట్, మీరు అసలు మనుషులేనా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక భూమి చేతికి ఐస్ క్యూబ్స్తో కాపడం పెడుతూ ఉంటాడు. అది చూసి నక్షత్ర తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇక గగన్ భూమి చేతికి కాపడం పెడతాడు. పర్వాలేదండి తగ్గిపోయింది అని భూమి చెప్తూ ఉంటుంది. చూసుకోవాలి కదా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మీరు అసలు మనుషులైనా మృగాల, ఆడపిల్ల చెయ్యి కాలి విలవిల్లాడిపోతూ ఉంటే నవ్వుకుంటారా అని చెప్పి గగన్ రెస్టారెంట్లో ఉన్న అందరినీ తిడుతూ ఉంటాడు. ఆ సమయంలో గగన్ నక్షత్రను చూస్తాడు. వెంటనే నక్షత్ర టేబుల్ దగ్గరకు వెళ్ళి నక్షత్ర చంపపై లాగిపెట్టి ఒకటిచ్చి ఇదంతా నీ పనే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును బావా, ఆ భూమి నీతో రావటం నేను తట్టుకోలేకపోతున్నాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. మళ్ళీ నక్షత్ర చంపపై లాగిపెట్టి ఒకటిచ్చి భూమి నేను భార్యాభర్తలం కాబోతున్నాం, మా ఇద్దరికి నిశ్చితార్థమైంది అని చెప్పి గగన్ చెప్పడంతో రెస్టారెంట్లో అందరూ కూడా నక్షత్ర వైపు అదోలా చూస్తూ ఉంటే నక్షత్ర తట్టుకోలేక చంప మీద చెయ్యి పెట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది. నక్షత్రను చూసి అపూర్వ ఏమైంది బేబీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అర్థం కావట్లేదు అమ్మాయి, ఆ అమ్మాయిని ఎవరో కొట్టినట్టున్నారు అని గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ తన రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చి నక్షత్ర చెప్పవే, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, వాళ్ళను చంపేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చంపేస్తావా మమ్మీ, అయితే భూమిని చంపే అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.